యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో ఈ మొదటి ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా, వర్షం పడుతున్నప్పుడు కూడా మీరు దేవుని మీద ఆసక్తితో దేవుని వద్దకు రావడం చాలా సంతోషం. మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి ఒకసారి మనం స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ప్రతి వారు కూడా దేవుని వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని మనం విందాం. వాక్యము దేవుడై ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు. కాబట్టి అనేక సార్లు మనము అనేక మంది దైవజనులు మరి మన సంఘానికి వచ్చినప్పుడు అనేకమైన క్రొత్త విషయాలు మనకు బోధించినప్పుడు మనమెంతో బలపరచబడి ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్న విధానం బట్టి ఇంకా మనం దేవునిలో ఎదగడానికి దేవుడు పరసంబంధమైన ఆలోచనలు, పరసంబంధమైన మాటల చేత మనందరినీ కూడా దేవుడు తృప్తిపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనాన్ని 8వ వచనాన్ని త్వరగా మనం చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ చూడండి. యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనాన్ని 8వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుకుందాం. పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశమును నాశనము చేయడానికి అతడు ప్రయాణమై తన నివాసమును విడిచియున్నాడు. నీ పట్టణములను పాడై నిర్జనముగా ఉండెను. ఇందుకై గోనె పట్ట కట్టుకొనుడి, రోదనము చేయుడి, కేకలు వేయుడి. యెహోవా కోపగ్ని మన మీదికి రాకుండా మారిపోలేదు. ప్రియులరా, అందరూ జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. ఎందుకంటే దేవుని వాక్యము జీవము కలిగింది. చాలా బలహీనంతో మనం వస్తాం, శారీరకంగా చాలా అనారోగ్యంతో వస్తాం, శారీరకంగా కొన్ని నొప్పులతో మనం వస్తాం, శారీరకంగా కొన్ని బాధలతో వస్తాం, కొన్ని సమస్యలతో వస్తాం. అయితే అన్నిటికీ పరిష్కారం ఎక్కడుందంటే దేవుని వాక్యములో ఉంది. హల్లెలూయా. అటువంటి శ్రేష్టమైన వాక్యాన్ని ప్రభు మనతో మాట్లాడుచున్నప్పుడు జాగ్రత్తగా మనం ఆ మాటలు వినడానికి ఆశపడాలి. కాబట్టి వినడానికి ఏం చేయాలి? మనము వినడానికి వేగిరు పడాలి, మాట్లాడడానికి నిదానించాలి. కాబట్టి వాక్యం వినడానికి మనం ఎలా ఉండాలంటే చాలా వేగిరు పడుతుండాలి, ఆశతో ఎదురు చూస్తుండాలి. దేవుడు ఏ వాక్యంతో ప్రభు నాతో మాట్లాడతాడా అని ఆశతో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతోనే మాట్లాడుతాడు. హల్లెలూయా. ఎందుకంటే మనము ఆరోగ్యంగా ఉండడానికి, మనము శక్తిగా ఉండడానికి రోజుకి మనం 3 సార్లు భోంచేస్తాం. మనం 3 సార్లు భోంచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. 3 సార్లు భోంచేస్తేనే మన పని మనం చేయగలం. ఒకవేళ ఒక పూట తినకపోతే ఏమైపోతాం? నీరసం అయిపోతాం. కాబట్టి నీరసం అయిపోయి మనం ఏ పని చేయలేక ఇక మంచం మీద నిద్రపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకు అలాగంటే మనము తినలేదు కాబట్టి శారీరకంగా మనం తినకపోతే అంత బలహీనం అయిపోతాం. మరి మన లోపల ఉండే ఆత్మకు కూడా ఆహారము కావాలి. ఆత్మకు ఉండే ఆహారం ఏమిటి? దేవుని వాక్యము. హల్లెలూయా. కాబట్టి దయచేసి బాగా గమనించండి. మన ఆత్మకు ఆహారము దేవుడు వడ్డించినప్పుడు, మన ఆత్మకు ఆహారము దేవుడు విరిచి మనకిచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే భుజించాలి.
మనం భుజించినప్పుడు ఆ వాక్యంలో ఉండే శక్తిని, వాక్యంలో ఉండే బలాన్ని మనం పొందుకొని మన ఆత్మీయ జీవితంలో దినదినము ముందుకి ప్రయాణము చేస్తూ ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యెరెమీయా గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనాన్ని 8వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుకున్నాం. దయచేసి బాగా గమనించండి. ఈ పుస్తకాన్ని రాసే వ్యక్తి ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఆ పుస్తకాన్ని రాసే వ్యక్తి యెరెమీయా రాశాడు అని గ్రంథకర్తలు చెప్తూ ఉన్నారు. యెరెమీయా అనే పేరుకు అర్థం ఏమిటంటే లేదా దేవుని వైపు చూచువాడు అనే దాని అర్థం. ఇంకొక బిరుదు ఏమిటంటే ఆయన కన్నీటి ప్రవక్త అని కూడా ఆయన పేరుంది. ఏ పేరుంది? కన్నీటి ప్రవక్త అని పేరు కూడా ఉంది. అంటే ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ పెద్ద కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా అనుకున్న అనుభవం ఏమిటంటే దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు, కన్నీరు కార్చేవాడు. ఆ కన్నీటి ప్రార్థన వలన తన జీవితంలో ఎన్నో అద్భుతాలు చూడడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి యెరెమీయా ప్రవక్త ఈ యెరెమీయా పుస్తకాన్ని రాస్తూ ఈ 4వ అధ్యాయము ఈ 7వ వచనాన్ని 8వ వచనాన్ని రాస్తూ ఏమంటున్నాడంటే, ఇదిగో పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది. చెప్పండి. వాక్యం యొక్క అంశం ఏమిటంటే పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది. ఏమిటి ఈ సింహం? కొన్నిసార్లు బైబిల్లో అక్కడక్కడ కొన్ని సింహాలు మనకు కనిపిస్తాయి. అయితే ఈ సింహము దేనికి పోలిక, దేనికి గుర్తు అని మనం చూస్తే ఏమంటే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించిన సింహం వలె ఎవరిని మృంగుదన అని వెదుకుచ్చు తిరుగుచున్నాడు. చూడండి, ఈ 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే ఇదిగో వాక్యం అంటుంది, మీ విరోధి అయిన అపవాది గర్జించిన సింహం వలె ఎవరిని మృంగుదన అని చెప్పి ఏం చేస్తున్నాడు? తిరుగుచూ ఉన్నాడు. కాబట్టి పుట్నోట్లో ఏముంటుందంటే సాతాను అని ఉంటుంది, ఇక్కడ అపవాది అని వ్రాయబడింది. అంటే సింహం ఎవరికి సాదృశ్యం? సాతానికి లేక అపవాదికి. సాతానికి చాలా పేర్లు ఉన్నాయి. కాబట్టి బైబిల్లో మనం చూస్తే ఈ సింహాన్ని ఎవరికి సాదృశ్యము? అపవాదికి సాదృశ్యము. ఏమండి? సాతానికి సాదృశ్యము. కాబట్టి వాక్యం అంటుంది, ఇదిగో పొదల నుండి బయలుదేరాడు. ఎందుకు బయలుదేరాడో తెలుసా? ఎవరు బయలుదేరారు? సింహం అంటే అపవాది. అపవాది ఎందుకు బయలుదేరాడంటే వాక్యం అంటుంది జనముల వినాశకుడు. వినాశకుడు అంటే నాశనము చేసేవాడు, నష్టపరిచేవాడు, జీవితాన్ని పూర్తిగా ముక్కలు చేసేవాడు ఎవరంటే సాతాను. కాబట్టి వాక్యం అంటుంది జనముల వినాశకుడు. ఏమంటే దేశాన్ని నాశనం చేసేవాడు, పట్టణాన్ని నాశనం చేసేవాడు, నీ జీవితాన్ని కూడా నాశనం చేసేవాడు ఎవరంటే అపవాది. కాబట్టి అపవాది వాడు గర్జించిన సింహం వలె వాడు వెదుగుతూ తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన రాకడ సమీపంగా ఉంది. యేసు ప్రభు ఇప్పుడైనా రావచ్చు, యేసు ప్రభు రేపైనా రావచ్చు, యేసు ప్రభు మరునాడైనా రావచ్చు. కాబట్టి యేసు ప్రభు రాకడ అనేది అది ఎవరికీ తెలీదు, రహస్య రాకడ. ఆయన రాకడ సిద్ధంగా ఉంది. కాబట్టి అపవాదం ఏం చేస్తున్నాడంటే ఆయన రాక మునిపే వీళ్ళందరినీ కూడా నాశనం చేయాలి, ఆయన రాక మునిపే ఈ పట్టణాలు నాశనం చేయాలి, ఆయన రాక మునిపే వాళ్ళందరినీ కూడా నాశనం చేయాలి అని చాలా కక్షతో, చాలా క్రోధముతో అపవాది గర్జిస్తూ సింహం వల్ల ఏం చేస్తున్నాడు? తిరుగుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. కాబట్టి అపవాది మనకు అర్థమైంది, సింహం ఎవరో మనకు అర్థమైంది. కాబట్టి ఎవరిని నాశనం చేస్తాడు? జనములను వినాశకుడు అంటే ప్రజలను నాశనము చేస్తాడు, దేశాన్ని నాశనం చేస్తాడు, పట్టణాన్ని నాశనం చేస్తాడు. ఏమంటే రక్షింపబడిన దేవుని బిడ్డలు కూడా నాశనము చేస్తాడు. దయచేసి బాగా గమనించండి. చాలామంది అనుకుంటారు నాశనం చేస్తాడంటే నా డబ్బు ఏమైనా నాశనం చేస్తాడా, లేకపోతే నా విలువైన వస్తువులు ఏమైనా నాశనం
నాశనం చేస్తాడా? నా వస్త్రాలు ఏమైనా నాశనం చేస్తాడా? నా ఉద్యోగాన్ని నాశనం చేస్తాడా? నా సంపద నాశనం చేస్తాడా? నా వద్దున్న వెండి బంగారము ఇవేవైనా నాశనం చేస్తాడా అని మనం అనుకోవచ్చు. కానీ ఇలాంటివేవి కూడా వాడు నాశనము చేయడు. వాడు చేసే నాశనం ఏమిటో తెలుసా? నువ్వు దేవుని వద్ద నుండి ఏ భక్తి అయితే సంపాదించుకున్నావో, నువ్వు దేవుని వద్ద నుండి ఏ ప్రార్థన జీవితాన్ని సంపాదించుకున్నావో, నువ్వు దేవుని వద్ద నుండి ఏ నీతి అయితే సంపాదించుకున్నావో, నువ్వు దేవుని వద్ద నుండి ఏ పరిశుద్ధత అయితే సంపాదించుకున్నావో, దాని నుండి నిన్నేం చేస్తాడంటే నాశనము చేస్తాడు. కాబట్టి దయచేసి జాగ్రత్తగా గమనించవలసిన విషయం. అందుకే ఒకప్పుడున్న ఆసక్తి, ఒకప్పుడుండే ప్రార్థన, ఒకప్పుడుండే పవిత్రత, ఒకప్పుడుండే నీతి ఈరోజు అన్నీ కరువైపోయాయి. ఎక్కడ చూసినా నీతి కనబడటం లేదు, ఎక్కడ చూసినా ప్రార్థన కనబడటం లేదు, ఎక్కడ చూసినా భక్తి కనబడటం లేదు. గల కారణం ఏమిటంటే అపవాదనే సాతాను మన వద్ద నుండి వాటన్నిటిని కూడా ఏం చేశాడు? వాడు నాశనము చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి సాతాను నాశనం చేసేది నీ వద్దున్న వెండి బంగారాలు, వస్త్రాలు, సంపద, ఆస్తి, ధనము ఇవేవి కూడా నాశనము చేయడు. ఏం నాశనం చేస్తాడో తెలుసా? నువ్వు దేవుని వద్ద నుండి దేన్నైతే సంపాదించుకున్నావో, అది భక్తి కావచ్చు, అది ప్రార్థన జీవితం కావచ్చు, అది నీతి కావచ్చు, అది పరిశుద్ధత కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తాడంటే మన వద్ద నుండి వాడు నాశనము చేస్తాడు. కాబట్టి ఒక మాట చూపిస్తాను చూడండి ఎలా నాశనం చేస్తాడు. ఒకసారి బైబిల్లో మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకానొక దినమున ప్రొద్దు క్రుంకువేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చే ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి. దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై తన దూతను పంపాను. పిల్లరా దయచేసి బాగా గమనించండి. చూడండి, దావీదు ఎలాంటి వాడంటే ప్రార్థనాపరుడు. చెప్పండి, ప్రార్థనాపరుడు అని మనకి ఎలా తెలుస్తుందంటే ఒక్కసారి కీర్తనలు చూడండి. 55వ కీర్తన 17వ వచనం చూస్తే దావీదు ఎంత ప్రార్థనాపరుడో చూడండి. 55వ కీర్తన 17వ వచనం మనం చూస్తే సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించెను. అంటే దావీదు దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. చెప్పాలంటే దావీదు సామాన్య మానవుడేమీ కాదు. దావీదు రాజు, 12 గోత్రాలకి చక్రవర్తి, ఏమండి మంచి అధికారం కలిగిన వాడు, చక్కటి పరిపాలన పరిపాలించేవాడు, ప్రజలకి సేవలు అందించేవాడు, ప్రజలు కష్టాల్లో పాలు పొందుకుండేవాడు. ఎవరికే కష్టములో ఉన్నారు, ఎవరే నష్టములో ఉన్నారు, నా ద్వారా వారికి ఏ విధమైన సహాయం అందించాలి అని ప్రజల విషయంలో చాలా మంచి ఆలోచన కలిగిన వ్యక్తి ఎవరంటే ఈ దావీదు. కాబట్టి అంత బిజీగా ఉన్నా, అంత ఒత్తిడి ఉన్నా సరే దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. అక్కడ అంటుంది బైబిల్లో, సాయంకాలమున మొరపెట్టుకుందును, ఉదయమున మొరపెట్టుకుందును, ఏమంటే మధ్యాహ్నమున మొరపెట్టుకుందును, నేను మొరపెట్టుకుంటూ ధ్యానించదును అని అక్కడ దావీదు ఆ 55వ కీర్తన దావీదే రాశాడు ఆ కీర్తనని. కాబట్టి దావీదే రాశాడు కాబట్టి దావీదు రోజుకి 3 సార్లు ప్రార్థించేవాడు. కాబట్టి దావీదు ఎవరంటే ప్రార్థనాపరుడు. చెప్పండి, ప్రార్థనాపరుడు. ప్రార్థనాపరుడైన దావీదును ఇప్పుడు సాతాను ఏం చేశాడంటే ఏమంటే తన వద్దున్న ఆ ప్రార్థన జీవితాన్ని నాశనము చేసేసాడు. చెప్పాలంటే యాక్చువల్గా చెప్పాలంటే దావీదుకి మిద్ది మీదకి వెళ్ళి ప్రార్థన చేసే అలవాటు ఉంది. ప్రతిరోజు ఉదయాన్నే మిద్ది మీదకి వెళ్ళేవాడు, ప్రతిరోజు మధ్యాహ్నం మిద్ది మీదకి వెళ్ళేవాడు, ప్రతిరోజు సాయంకాలం మిద్ది మీదకి వెళ్ళేవాడు. ఆ రోజుల్లో ప్రవక్తలు, ఆ రోజుల్లో న్యాయ
న్యాయాధిపతులు, ఆ రోజుల్లో రాజులు, ఆ రోజుల్లో దైవ సేవకులు, ఆ రోజుల్లో ప్రవక్తలు ఏం చేసేవారంటే మిద్దును ఏర్పాటు చేసుకునేవారు. ఎందుకు మిద్దు ఏర్పాటు చేసుకునేవారంటే మిద్దు అనేది దేవునితో ముఖాముఖిగా మాట్లాడే మంచి స్థలము. ఏకాంతంగా అక్కడికి వెళ్ళేవారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఎవరు కూడా అక్కడికి వచ్చేవారు లేరు. కాబట్టి వారు ఎన్ని గంటలైనా దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవాన్ని కలిగినట్లుగా చాలామంది చూస్తాం. ఒకసారి మీకు డౌట్ అయితే చూడండి, అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే అక్కడ పేతురు కూడా మిద్ది మీదకి వెళ్ళినట్లుగా ఉంటారు. చదువుదాం. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 9వ వచనం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయడానికి మిద్ది మీదకు ఎక్కాను. అంటే ఆ రోజుల్లో దేవునితో ముఖాముఖిగా మాట్లాడడానికి, దేవునితో ప్రార్థన చేయడానికి అతను ఏం చేశాడంటే ఒక మిద్దును ఏర్పాటు చేసుకున్నాడు. మిద్దె అంటే ఎత్తైన స్థలము, ప్రత్యేకమైన స్థలము. ఆ స్థలములోకి వెళ్ళి ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని స్వరంతో మాట్లాడి ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏది జరిగించాలో దేవుడే తన మాట చేత, తన వాక్కు చేత వారితో మాట్లాడుతూ అనేకమైన అద్భుతాలు దేవుడు జరిగిస్తూ ఉండేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దావీదు ప్రార్థనాపరుడు. ప్రార్థనాపరుడైన దావీదును సాతాను ఏం చేశాడు? పాపములోనికి పడవేశాడు. దయచేసి బాగా గమనించండి. నామకార్థ క్రైస్తవులను ఏమంటే పాపములోనికి పడవేయడు, అన్యజనులను పాపములోనికి పడవేయడు. ఎవరిని పడవేస్తాడంటే ఎవరైతే ఆత్మీయంగా ఉంటారో, ఎవరైతే ప్రార్థనాపరులుగా ఉంటారో, ఎవరైతే భక్తిపరులుగా ఉంటారో, ఎవరైతే నీతిని కలిగి ఉంటారో, ఎవరైతే విశ్వాసముతో ఉంటారో, ఎవరైతే దేవుని కొరకు రోషముగా పౌరుషంగా జీవిస్తారో అలాంటి వారిని పతనం చేయడానికి, అలాంటి వారిని నాశనం చేయడానికి అపవాది ఏం చేస్తాడంటే గర్జించిన సింహం వలె తిరుగుతూ ఉంటాడు. దయచేసి బాగా గమనించండి. ఇప్పుడు దావీదు జీవితం ఏమైపోయిందంటే అంత భక్తిలో ఉంటున్న ఆయన, అంత ప్రార్థనలో ఉన్న ఆయన జీవితాన్ని సాతాను ఏం చేశాడు? పూర్తిగా నాశనము చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి నీ పట్ల ఒక చిత్తం అనేది ఉంది. దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. యవన బిడ్డలు కావచ్చు, ఏమండి దేవుని నమ్ముకున్న పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, అందరి పట్ల కూడా దేవుడు ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏమిటి ఆయనకున్న ప్రణాళిక? ఏమిటంటే నిన్ను ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టి, నిన్ను ఒక మంచి అధికారిగాను, ఒక మంచి ఉద్యోగస్తుడిగాను, ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రణాళికను, ఆ ప్లాన్ను పాడు చేయడానికి అపవాది మధ్యలో ఎంటర్ ఏం చేస్తాడంటే నీ జీవితాన్ని సర్వనాశనము చేస్తాడు. అందుకే ఆదివారం దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే దేవుడు మాట్లాడే స్థలము దేవుని మందిరము. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎలా మాట్లాడతాడంటే నీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలో, నీ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో, నీ జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఆ వాక్యానికి నువ్వు లోబడితే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అయితే దేవుడు మాట్లాడినప్పుడే మనం లోబడాలి. దేవుడు మాట్లాడినప్పుడే ఆయన మాట వినాలి. ఒకసారి మంచి డ్యాన్సర్, క్లబ్ డ్యాన్సర్, ఒకసారి ఆవిడ డ్యాన్స్ వేస్తే ₹1,00,000 ఇస్తారు ఒక ప్రోగ్రామ్కి. ఎంతండి? ఆ విధంగా ఆవిడ చాలా అందగత్తి, మంచి డాన్సర్. ఆమె అందచందాలతో డాన్సులు వేస్తూ ₹1,00,000 లక్షలు సంపాదిస్తుంది. కాబట్టి చాలా డబ్బు సంపాదించింది. చక్కటి కారు కొనుక్కుంది, మంచి డ్రైవర్ని పెట్టుకుంది, చాలా హంగామాగా జీవిస్తుంది, విచ్చలవిడిగా బ్రతుకుతుంది. ఆమెకు దేనికి లోట్లేదు. డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి ఏది కావాలంటే ఆమె అది కొనుక్కుంటుంది. ఒక రోజున ఆ క్లబ్ డ్యాన్స్కి వెళ్ళడానికి కారులో వెళ్తూ ఉంది. వెళ్తున్న సమయంలో ఏం జరిగిందంటే రోడ్డు ప్రక్కన ఒక పెద్ద సభ జరుగుతూ ఉంది.
ఆ సభలో నాలాంటి దైవజనుడు వాక్యం చెప్తూ ఉన్నాడు. అయితే ఏమిటి అని చెప్పి కారు ఆఫ్ చేసి ఒకసారి గ్లాస్ కింద దించి ఇలా చెవి పెట్టి ఆమె విన్నదట. ఏమైనా విన్నదంటే, ఇదిగో దేవుడు నేను దర్శిస్తున్నాడు, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే మిక్కిలి రక్షణ సమయం, ఇప్పుడే నువ్వు మారు మనసు పొందితే ఇప్పుడు నువ్వు రక్షింపబడతావు. ఎంత ఘోరమైన పాపి అయినా, ఎంత దోషమైనా, ఇదిగో నీ పాపమంతా క్షమించడానికి యేసు రక్తం ఉంది. ఇప్పుడే నువ్వు మనసు మార్చుకుంటే, దేవుని వద్ద నమ్ముకుంటే నీకు రక్షణ కలుగుతుంది అని చెప్పి దైవజనుడు ఆ వేదిక మీద నిలబడి దేవుని మాటలు చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఆవిడ గ్లాస్ పైకెత్తేసి, కారు గ్లాస్ పైకెత్తేసి అనుకుందట, సరే ఈ రోజుకి నేను ఫాగ్రమ్ వెళ్ళాలి కాబట్టి ₹1,00,000 వస్తాయి కాబట్టి ఈ రోజు కాదు, కానీ రేపు నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, రేపు నేను బాప్తిసం తీసుకుంటాను అని చెప్పి ఆమె డైరీలో రాసుకుందట. ఏమని చెప్పనా? రేపు నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, రేపు నేను బాప్తిసం తీసుకొని చెప్పి డైరీలో రాసుకుందట. సరే అని చెప్పి అప్పటికే టైం అయిపోయింది, ఎందుకంటే మీటింగ్ దగ్గర ఆగారు కాబట్టి అప్పటికే టైం అయిపోయింది. డ్రైవర్ తొందట, డ్రైవర్ స్పీడ్గా వెళ్ళి టైం అయిపోతుంది, నేను డ్యాన్స్ వేయాలి లేకపోతే నాకు డబ్బులు పోతాయి అని చెప్పగానే ఆ డ్రైవర్ స్పీడ్గా వెళ్తుంటే, ఈలోకి వెళ్తూ వెళ్తూ ఒక ముందు లారీ వెళ్తుంటే ఆ లారీని ఓవర్టేక్ చేసి లారీని గుద్దేశాడట. వెళ్ళి గుద్దిస్తే స్పాట్లో డ్రైవరు ఆమె ఇద్దరు స్పాట్లో చనిపోయారు. ప్రియా తల్లి, నా ప్రియమైన వాళ్ళరా, ఎందుకు విషయం చెప్పానో తెలుసా? దేవుడు దర్శించినప్పుడే, దేవుడు మాట్లాడినప్పుడే, దేవుడు నీ హృదయంలోనికి ఆయన మాటలు పంపించినప్పుడే, దేవునికి నువ్వు లోబడితే, దేవునికి పూర్తిగా నువ్వు లొంగిపోతే, దేవునికి నీ హృదయాన్ని ఇస్తే, దేవుని చేతుల్లో నీ జీవితాన్ని పెడితే, దేవుడు నిన్ను ఉన్నతమైన వాడిగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది, బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అని దేవుడు చెప్పాడు. ఎవరా బలవంతుడు? యేసు క్రీస్తు ప్రభువై ఉన్నాడు. ఆయనే బలవంతుడు, ఆయనే గొప్పవాడు, ఆయనకి సాటైన వారు, మేటైన వారు ఎవ్వరూ లేరు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి బలవంతుని చేతుల్లోనికి నీ జీవితాన్ని నువ్వు పెట్టగలిగితే నిన్ను నా దేవుడు ఉన్నతమైన స్థాయిలోనికి ప్రభు నిన్ను నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ పట్ల దేవునికి చాలా ఉన్నతమైన ప్రణాళిక ఉంది, నీ పట్ల దేవునికి చాలా చిత్తం ఉంది, నీ పట్ల దేవునికి చాలా మంచి ఉద్దేశాలు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా నెరవేర్చబడాలంటే నీ విలువైన జీవితాన్ని దేవుని చేతిలో నువ్వు పెట్టాలి. ప్రభువా, నా అంతటా నేనైతే నా లైఫ్ నేను కట్టుకోలేను, నా అంతటా నేనైతే నా జీవితాన్ని సరి చేసుకోలేను, నేను ఎలా బ్రతకాలో, నేను ఎలా ఉండాలో, నా జీవితంలో నేను ఎలా సెటిల్ అవ్వాలో, ఏ జాబు నాకు రావాలో, ఎలా నాకు సెటిల్ జీవితం జీవించాలో నాకైతే తెలియదు ప్రభువా. నా జీవితాన్ని, నా లైఫ్ను నీ చేతిలో పెడుతున్నాను ప్రభు అని మనము దేవుని చేతిలో పెడితే ఆయన ఉన్నతమైన వారిగా మనల్ని మలుచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మంచి సమయమందు దేవుని సన్నిధిలో ఉన్న మనమందరము కూడా, కాబట్టి దేవుని వాక్యం వింటున్న మనము, కాబట్టి అపవాది సాతాను ఏం చేస్తాడంటే ప్రార్థనా పరులను, ఆత్మీయులను, భక్తి కలిగిన వారిని, దేవుని కొరకు ఆశతో జీవించే వారిని పాడు చేయడానికి వాడు రకరకాలైన ప్లాన్లు చేస్తాడు, రకరకాలైన ఆలోచనలు కలిగిస్తాడు. ఎందుకంటే ప్రస్తుతానికి ఇప్పుడు వాడు ఎక్కడున్నాడంటే భూమి మీదే ఉన్నాడు. చెప్పండి, వాడు సింహాసనము, వాడు స్థానము, వాడు వేదిక ఎక్కడంటే మధ్యాకాశంలో ఉంటూ వాడు అనుచరులను ఈ గాల్లో తిప్పుతూ ఈ లోకమంతా సంచరింప చేస్తాడు. అయితే ఎప్పుడు వాడు బంధించబడతాడంటే, ఇదిగో యేసు ప్రభులు వారు పరలోకం నుండి మధ్యాకాశానికి వస్తాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు దేవుని దూతలకని సాతాను దూతలకని యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో సాతాను దూతలు ఓడిపోతారు. వారు ఓడిపోయిన వెంటనే వారికి సంఖ్యలేసి ఏమంటే భూమి కింద బిలములో 1000 సంవత్సరాలు వారిని బంధించేస్తారు. ఎప్పుడైతే వారు 1000 సంవత్సరాలు బంధించేస్తారో ఇక భూమి మీద పాపం అనేది ఉండదు. అందుకంటాడు, నాగుపాము ఏమండి ఆ పుట్ట దగ్గర
చిన్న పిల్లవాడు వెళ్ళినప్పుడు ఆ పాము ఈ పిల్లవాడు కలిసి ఆటలాడుకుంటారు. అయితే నాగుపాము ఆ బిడ్డను కరవదు. తర్వాత ఎద్దు సింహము కలిసి గడ్డి మేస్తుంది. ఎప్పుడంటే 1000 ఏండ్ల పరిపాలనలో. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అది నీతి పాలన యుగము. ఆ నీతి పాలన యుగములో ఏమంటే పాపానికి మూల కారకుడైన సాతాను బంధించబడ్డాడు కాబట్టి ఇక భూమి మీద అప్పుడు పాపం అనేది ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రస్తుతానికి సాతాను అపవాది ఎక్కడున్నాడు? భూమి మీదే ఉన్నాడు. కాబట్టి ఆత్మీయులను, పరిశుద్ధులను, ప్రార్థనాపరులను, నీతి కలిగిన వారిని, దేవుని భక్తి కలిగిన వారిని, దేవుని కొరకు రోషము కలిగిన వారిని ఏం చేస్తాడంటే వాడు నాశనము చేస్తాడు. వాడు నాశనం చేస్తాడు. కాబట్టి వాడికి మనం అవకాశము చెప్పాలి వాడికి మనం అవకాశము ఇవ్వకూడదు. వాడిని మన దరిదాపుకి రానివ్వకూడదు. కాబట్టి రాకుండా ఉండాలంటే, వాడికి మనం అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఎక్కువగా దేవునితోనూ అలాగే సంఘముతోనూ దైవ సేవకులతోనూ మనం ఏం చేయాలంటే సహవాసము చేయాలి. ఫెలోషిప్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటారు? సహవాసము. ఆ విధమైన సహవాసములో ఉంటే మనం పాపములో కానీ లోకములో కానీ పడిపోయే అవకాశము ఉండదు. అందుకే కొంతమంది కానీ మీ డ్యూటీ అయిపోగానే మాతో కూడా రండి, మేము వెళ్ళే స్థలాలు మిమ్మల్ని తీసుకెళ్తాం. మాతో పాటు ఉంటే మీరు ఏ వ్యసనానికి కానీ, మీరు ఏ త్రాగుడికి కానీ, ఏ పాపానికి కానీ మీరు లోను కారు. మాతో ఉంటే పవిత్రంగా ఉంటారు, మాతో ఉంటే పరిశుద్ధంగా ఉంటారు, మాతో ఉంటే ఆత్మీయంగా ఉంటారు అని కొంతమందికి మంచి సలహాలు ఇస్తే వాళ్ళకి ఎలా ఉంటుందంటే విషయంలాగా ఉంటుంది. మంచి సలహాలు ఎలా ఉంటాయండి? చెప్పాలి ఎలా ఉంటాయి? విషయంలాగా ఉంటాయి కొంతమందికి. 1, 2, 3 సార్లు చెప్తాం, రాకపోతే నీ ఇష్టం. ఏమంటాం? చెప్పండి ఏమంటాం? ఇప్పుడు తల్లిదండ్రులు అబ్బాయికి ఏమంటారు? వద్దురా నాయన ఆ అమ్మాయి చేసుకోవద్దు అంటే, లేదు ఆమె నాకు కావాలి. ఒరే అంత నల్లగా ఉందరా, తెరిస్తే పళ్ళు, ఏమంటే చూస్తే కళ్ళు, అంత తప్ప అంత బ్లాక్గా ఉంది, కొండ మసిలాగా ఉంది అంటే, లేదు నా కళ్ళు పట్టుకొని చూడండి అంటాడు ఆయన. ఏమంటాడు? నా కళ్ళు పెట్టుకొని మీరు చూడండి ఆమె ఎంత అందంగా ఉందో అంటాడు. అలాగా చాలామంది ఇప్పుడు ఏమంటారు? నా ఇష్టం. ఏమంటారు? చెప్పండి. నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం, నా ఇష్టం నా లైఫ్ అంటే చెడిపోయేది ఎవరు? చూసావా? అంటప్పటికి ఎవరు చెప్పట్లేదు. అదే చెప్పండి. ఎవరు అలాగంటారో వాళ్ళే చెడిపోతారు అంతే. కాబట్టి దేవుని దగ్గరికి వస్తే ఏమవుతారు? బాగుపడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమంటే దేవుడు అనుకుంటే నీ జ్ఞానం కాదు, దేవుడు అనుకుంటే నీ విద్య కాదు, దేవుడు అనుకుంటే నీ రంగు కాదు, దేవుడు అనుకుంటే నీ అవయవాలు కాదు. ఏమండి అమెరికా దేశంలో ఒక ఆయన ఉన్నాడు, మొండెం అంటారు. ఆయన ఏమంటారు? మొండెం అంటే 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు ఆయనకి. నిక్కు. ఎవరండి ఆయన? నిక్కు. అయితే మొట్టమొదటిగా అమెరికా క్రైస్తవ కుటుంబంలో ఆ బిడ్డ పుట్టినప్పుడు తల్లి అందట, ప్రభువా ఈ మొండెం నాకు ఇచ్చావు, ఇచ్చింది నీవు, కానీ ఈ బిడ్డను జాగ్రత్తగా పెంచుకోవడానికి మాకు సహాయం చే ప్రభు అంటే అత్తవారు చాలామంది ఆడపడుచులు ఏమండి ఆ యొక్క ఇంటి వారు చాలామంది ఆమెని చాలా తిట్టారట. నువ్వెంత శని పెట్టిన దానివే, నువ్వెంత శాపగ్రస్తురాలువే, ఇలాంటి మొండెం పుట్టాడు అని రకరకాలైన మాటలు అన్నారట. కానీ ఆమె మాత్రం ప్రభువా ఈ మొండెం నాకు ఇచ్చావు కాబట్టి ప్రభు నీవే ఇచ్చావు తండ్రి అని చెప్పి ఆ బిడ్డను అలాగా చదివించుకుంటూ చివరికి ఇప్పుడు ఏమయ్యాడు తెలుసా? ఇప్పుడు ఆ నిక్ అనే వ్యక్తి ఏం చేస్తాడు? మోటివేషన్ చేస్తాడు. ఎవరికి? కాలేజ్ స్టూడెంట్స్కి. 2-3 సార్లు వైజాగ్ వచ్చాడు. మేము కూడా వైజాగ్ ఆయన చూడడానికి వెళ్ళాం. ఆయన క్రిస్టియన్. ఏమండి బీటెక్ ఇంజనీర్లకి బాగా ఉన్నతమైన చదువులు చదివే విద్యార్థులకి స్టూడెంట్స్కి ఏం చేస్తారు? ఆయన మోటివేషన్ చేస్తాడు. మీ లైఫ్ చాలా విలువైనది కాబట్టి బాగా చదవండి, తల్లిదండ్రుల మాట వినండి, చక్కగా చదువుకండి, మంచి భవిష్యత్తు ఉంది, ప్రేమ దోమని ఎలా విరవేక్కండి, మీ లైఫ్ వద్ది అని చాలా మంచి మోటివేషన్ చెప్తాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఇప్పుడు ఒక మోటివేషన్ క్లాస్కి వెళ్ళి చెప్తే ₹1,00,000 ఆయనకి ఇస్తారు. ఎంత ఇస్తారు? ఇప్పుడు వైజాగ్ రావడానికి 6 నెలలు పెట్టిందట ఆయనకి. అంటే చెప్పండి. అంటే అంత దేశాలు ఇప్పుడు మన ప్రపంచంలో 250 దేశాలు ఉన్నాయి. ఈ 250 దేశాలు కూడా ఖాళీ లేకుండా వెళ్తున్నాడు ఆయన. 2 కాళ్ళు లేవండి, 2 చేతులు లేవండి. ఆయన అంటాడు ఈ జ్ఞానం దేవుడిచ్చాడు,
అందరూ నన్ను తృణీకరించారు, అందరూ నన్ను త్రోసివేశారు, కానీ నా దేవుడు నాకు జ్ఞానం ఇచ్చి ఈరోజు అనేక మంది స్టూడెంట్స్కి నేను బోధించడానికి, మోటివేషన్ చేయడానికి దేవుడు ఒక అణువుగా, ఒక పాత్రగా వాడుకుంటున్నాడు. మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెందునుగాక. చేతులు లేని ఆముండనే దేవుడు వాడుకుంటే, కాళ్ళు లేని ఆముండనే దేవుడు వాడుకుంటే, అవయవాలు లేని ఆముండనే వాడుకుంటే, అన్ని అవయవాలు కలిగిన నిన్ను దేవుడు ఎందుకు వాడుకోడు? ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? వాడుకుంటాడు. అందుకే పాటలు పాడుతారు, వాడిపోకముందే చెప్పనా, వాడిపోకముందే నన్ను వాడుకో, వాలిపోకముందే నన్ను వాడుకో ప్రభువా. నేను వాడిపోతే ఏమవుద్ది? దేనికి పనికిరాదు. అందుకే మన జీవితాన్ని దేవుడు పువ్వుకు పోల్చాడు. ఆ గడ్డి పువ్వుకి ఎందుకు పోల్చాడంటే, గడ్డి పువ్వు ఇలా ఉదయం కనిపిస్తుంది, సాయంత్రం అయ్యేసరికి వాడిపోతుంది. కాబట్టి మన మానవ జీవితం కూడా అలాంటిదే. కానీ గడ్డి పువ్వులు అంటే నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెడితే దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో కాబట్టి ఈ యొక్క సింహం అనే సాతాను చాలామందిని పాడు చేయడానికి, చాలామందిని పతనం చేయడానికి వాడు గర్జించిన సింహం వలె ఏం చేస్తున్నాడు? తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని నాశనం చేస్తాడు? దేనిని నాశనం చేస్తాడు? వాడు చేసే నాశనం డబ్బు కాదు, వాడు చేసే నాశనం బంగారం కాదు, వాడు చేసే నాశనం వస్త్రాలు కాదు. కానీ వాడు ఏం చేస్తాడంటే, నువ్వు దేవుని దగ్గర దేన్నైతే సంపాదించుకున్నావో దాని నుండి నిన్నేం చేస్తాడు? నాశనము చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మంచి సమయమందు దేవుని బిడ్డలైన మనము, కాబట్టి ఒకప్పుడు దావీదు కూడా ప్రార్థనాపరుడు. చెప్పండి, చెప్పాలి. ఎలాంటి వాడైనా ప్రార్థనాపరుడు. ఎప్పుడైతే పాపములో పడిపోయాడో ప్రార్థన జీవితాన్ని కోల్పోయాడు, ఆ పవిత్రతను కోల్పోయాడు, ఆ నీతిని కోల్పోయాడు, దేవుని వద్దున్న అన్నీ సంపాదించుకున్నవన్నీ కోల్పోయాడు. చివరికి భ్రష్టత్వములోనికి వెళ్ళిపోయాడు. ఎవరు? దావీదు. కాబట్టి ఆ విధంగా జీవితాన్ని మార్చిన కారణం బట్టి, తన బ్రతుకు పూర్తిగా మారిపోయిన కారణం బట్టి, పూర్తిగా చెడిపోయిన కారణం బట్టి దావీదు జీవితం అలా మారిపోయినట్లుగా దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఎందుకు అలా జరిగిందంటే, అపవాది దావీదును ప్రేరేపణ కలిగించి పాపములోనికి పడివేసినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనము కూడా, అపవాది చాలా చెడ్డవాడు, యవనస్తులైన మీరు, దేవుని బిడ్డలైన మనము జాగ్రత్తగా ఉండాలి. వాడు అనేక సార్లు పాపములో నెట్టడానికి ఎన్నో రకాలైన ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనము సాతానికి చిక్కకుండా ఉండాలంటే, సాతాను బారిలో మనం పడకుండా ఉండాలంటే మనము ఒక 3 కార్యాలు చేయాలి. ఆ 3 కార్యాలు ఏంటో చెప్పి నేను త్వరగా ముగించేస్తాను. చూద్దాం. అదే యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. ఇందుకై గోనె పట్ట కట్టుకొనుడి, రోదనము చేయుడి, కేకలు వేయుడి, యెహోవా కోపాగ్ని మన మీదికి రాకుండా మానిపోలేదు. దయచేసి బాగా గమనించండి. ఇప్పుడు అపవాది చేతుల్లోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే, చూడండి, అపవాది యొక్క కబంధ హస్తాల్లోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే, దేవుడే తన చేతులతో మనల్ని పట్టుకొని సాతానికి దొరకకుండా మనల్ని ప్రత్యేకపరచాలంటే, ఈ దినమందు వాక్యం వింటున్న మనము మొట్టమొదటిగా ఏం చేయాలంటే గోనె పట్ట కట్టుకోవాలి. చెప్పండి, గోనె పట్ట కట్టుకోవాలి. ఇంటికి వెళ్ళి ఆ కాలు తుడుచుకున్న గోనె పట్టను కట్టేసుకోవద్దండి. ఏమండి, ఆ చీరకు బదులుగా, నైటీకి బదులుగా అది వేసుకోకండి. అది కాదు దాని అర్థం. గోనె పట్ట అంటే దాని అర్థం ఏంటంటే, అందరూ జాగ్రత్త వినండి. యూదులకి ఒక ఆచారం ఉంది. ఏమిటి ఆచారం అంటే, వారికి ఏదైనా కష్టం కలిగినప్పుడు, వారికి ఏదైనా బాధ సంభవించినప్పుడు, వారు ఏదైనా శ్రమ సంభవించినప్పుడు వాళ్ళు వెంటనే ఏం చేస్తారు? యూదులంటే ఒక గోనె పట్ట తీసుకొని వారు కట్టుకుంటారు. ఆ గోనె పట్ట కట్టుకొని వారు మోకరించి దేవుని దగ్గర వారు ప్రార్థన చేస్తారు. కాబట్టి ఇతర యూదులు
ఎప్పుడైతే ఈ వ్యక్తి గోనెపట్ట కట్టుకున్నాడో అప్పుడు వాళ్ళకి ఏమర్థం అవుద్దంటే ఈ వ్యక్తి ఏదో కష్టంలో ఉన్నాడు, ఈ వ్యక్తి ఏదో బాధలో ఉన్నాడు, ఈ వ్యక్తి ఏదో శ్రమలో ఉన్నాడు, ఈ వ్యక్తి ఏదో శోధనలో ఉన్నాడు అని ఇతర యూదులకి అర్థమయ్యి వారు కూడా ఇతని కొరకు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అంటే గోనె పట్ట ద్వారా మిగిలిన వారికి ఏమర్థం అవుతుందంటే ఇతడేదో దుఃఖములో ఉన్నాడు, ఇతడేదో కష్టములో ఉన్నాడు, ఇతడేదో బాధలో ఉన్నాడు, ఇతడేదో వ్యాధిలో ఉన్నాడు అనే విషయాన్ని ఎవరు తెలియజేస్తున్నారు? ఆ గోనె పట్ట తెలియజేస్తుంది. చెప్పాలి ఏంటండి? ఆ గోనె పట్ట తెలియజేస్తుంది. ఆ గోనె పట్ట ద్వారా ఇతర యూదులు తెలుసుకొని ఏం చేస్తారంటే అతని కొరకు, ప్రభువా మా సహోదరుడు ఏ కష్టంలో ఉన్నాడో, మా సహోదరి ఏ బాధలో ఉన్నారో వారికి సహాయం చే ప్రభు అని ఇతరులు కూడా అతని కొరకు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. కాబట్టి ఆ గోనె పట్ట ఏమిటంటే అది దుఃఖానికి సూచనగా ఉంది. చెప్పండి. అయితే మనకే దుఃఖం ఉండాలి అంటే చూడండి ఒకసారి 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని త్వరగా మనం చదువుకుందాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయను. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. ప్రియులరా చాలమ్మా దయచేసి బాగా గమనించండి. ఈ 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే ఇక్కడ వాక్యం అంటుంది దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఏంటది? చెప్పాలి అందరూ చెప్పాలి. ఏంటిది? దైవ చిత్తానుసారమైన దుఃఖము. దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఈ దుఃఖం ఎలాంటిదంటే, అయ్యో నేను ఒకప్పుడు బాగా ప్రార్థించేవాడిని, ఒకప్పుడు నేను బాగా ప్రార్థన చేసే వ్యక్తిని, ఒకప్పుడు ఆసక్తిగా దేవుని మందిరానికి వెళ్ళే వ్యక్తిని, దేవుడి కార్యాలన్నా దేవుని పని అన్నా దేవుని విషయంలో ఎంతో ముందంజలో ఉండేవాడిని. కానీ కొన్నిసార్లు ఈ పరిస్థితులు బట్టి, లేక ఈ వ్యాపారాలను బట్టి, లేదా ఈ ఉద్యోగాన్ని బట్టి, ఈ కష్టాలు బట్టి ఏమైపోయిందంటే ఇప్పుడు నేను అన్నీ కోల్పోయాను. అయ్యో ఎలాంటి పరిస్థితి అయిపోయింది, మరలా నాకు దేవుడు మొదటిలాంటి అనుభవాన్ని ఇస్తే బాగున్ను అని బాధపడేదాన్ని ఏమంటారు? చెప్పండి ఏంటండి? దైవ చిత్తానుసార దుఃఖం అది. లేకపోతే వాళ్ళు ఏసీ కొనుక్కున్నారు, వీళ్ళేం కారు కొనుక్కున్నారు, వాళ్ళేం బైక్ కొనుక్కున్నారు, కనీసం మా ఆయన నా ముక్కులోనికి కనీసం పావుతోలం బంగారమైన కొనలేదు అనేది ఏ దుఃఖం అది? చెప్పండి. అది లోక సంబంధమైన దుఃఖం. ఇది లోక సంబంధమైన దుఃఖం ఏం చేస్తాడట? మరణాన్ని తీసుకెళ్ళిపోద్దట. లేదు 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 అనుకొని టెన్షన్ వచ్చేసి బీపీ పెరిగిపోయి చివరికి నరాలు పేలిపోయి చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి లోక సంబంధమైన దుఃఖం మనకు ఉండకూడదు. చెప్పండి. లోక సంబంధమైన దుఃఖం మనకు ఉండకూడదు. లోక సంబంధం అంటే అది లేదు ఇది లేదు, వాళ్ళకి అది ఉంది వీళ్ళకి ఇది ఉంది, మాకు ఏమీ లేదు, మా ఆయన ఒట్టి సవటవాడు, ఏమి తేలేదు, ఏమి కొనలేదు, ఇలాంటి ఎందుకు కట్టుకున్నానా, ఇలాంటి ఎందుకు చేసుకున్నానా అని కొంతమంది భర్తలు పెట్టి కూడా బాధపడేవారు ఉంటారు. కాబట్టి అలాగ మనం ఉండకూడదు. దేవుడు ఏ స్థితిలో మనల్ని ఉంచాడో, దేవుడు ఏమైతే మనకిచ్చాడో మనము తృప్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఏమిటి? ఇది చెప్పగానే అది మర్చిపోయారు మీరు. ఇది మీతో వచ్చిన తలనొప్పి ఏంటంటే అది చెప్తే ఇది మర్చిపోతారు, ఇది చెప్తే అది మర్చిపోతారు. కాబట్టి మైండ్ ఎక్కడ పెట్టుకోవాలి? ఎక్కడ? ఒక ఆవిడ కూర మార్చేసిందట. ఆయన అన్నాడట నీ ముఖం సంతకెళ్ళా అన్నాడట. ఏమన్నాడు? నీ ముఖం సంతకెళ్ళి శుక్రవారం సంతకి వెళ్ళిపోయిందట ఆవిడ. ఆయన అక్కడికి లేవు, ఇక్కడికి వచ్చేవాడు, నువ్వే అన్నావు కదా, ఏమని? నీ ముఖం సంతకెళ్ళి అన్నావు కాబట్టి సంతకు వచ్చాను అందట. అలాగన్నట్టుగా చాలామంది కొన్నిసార్లు అపార్థం చేసుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గోనె పట్ట అనేది దేనికి సూచన అంటే దుఃఖానికి సూచన. అయితే ఏ దుఃఖం ఉండాలి మనకు? దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉండాలి. అంటే ఒకప్పుడు ప్రారంభ దినాల్లో మన ఆత్మీయ స్థితి, మన ప్రార్థన జీవితం, మన ఆత్మీయ వేడి, మన భక్తి జీవితం, మన నీతి జీవితం ఎలా అయితే మంచిగా ఉండేవారేమో, కానీ కొన్ని పరిస్థితులు బట్టి లేకపోతే జీవితంలో కొన్ని సంభవాలు ఎదురైన కారణం బట్టి ఏమైపోయింటే అవన్నీ కూడా చల్లారిపోయాం. అయితే అలాంటప్పుడు ప్రభువా అయ్యా మొదటి అనుభవం నాకు ఇవ్వ ప్రభువా, మొదటి ప్రార్థన జీవితం నాకు ఇవ్వ ప్రభువా, మొదటి నీతిని నాకు ఇవ్వ ప్రభువా, మొదటి ఆసక్తి నాకు ఇవ్వవా ప్రభువా
అనే ఆశతో అడగడం, దాన్ని ఏమంటారు? దైవ చిత్తానుసారమైన దుఃఖము. కాబట్టి ఈరోజు మొట్టమొదటిగా దేవుని కబంధ హస్తాలలో మనం దాచబడి ఉండాలంటే, దేవుని సంరక్షణలో మనం కాచబడుతూ ఉండాలంటే, మొట్టమొదటిగా మనకేముండాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉండాలి. చెప్పండి, ఏ దుఃఖము? దైవ చిత్తానుసారమైన దుఃఖం మనకు ఉండాలి. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుందంటే ఏమంటే రక్షణార్థమైన మారు మనస్సును కలిగిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ మంచి ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనకందరికి కూడా ఏముండాలి? దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉండాలి. దాని ద్వారా దేవుడు మళ్ళా మొదటి స్థితిని, మొదటి అనుభవాన్ని దేవుడు మనకిచ్చే అవకాశం ఉందని దేవుని సేవకుడిగా మనవి చేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, దేవుని నామానికి స్తుతి కలుగునుగాక, దేవుని నామానికి ప్రభావం కలుగునుగాక. ఒకసారి మనము దేవుని వాక్యములో ఒకసారి మనం చదవగలిగితే చూద్దాం. లూకాసు సువార్త 7వ అధ్యాయము ఒకసారి 37వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని యొద్ద భోజనమును కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చూడండి, ఇక్కడ ఈమెకి ఏం కలిగిందంటే ఈమెకి దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగింది. అయ్యో, నేనెందుకు ఈ పాపములో పడిపోయాను? అయ్యో, నేనెందుకు ఈ శరీర ఆశల్లో పడిపోయాను? దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయాను, దేవుని మహిమకు దూరం అయిపోయాను, దేవుని శక్తికి నేను దూరం అయిపోయాను, ఆత్మ సంబంధమైన కార్యాలకి నేను దూరం అయిపోయానని చెప్పి తనలో తాను ఏమవుతుందంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము ఆమెలో కలిగింది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆమెకున్న పాపాలన్నిటినీ కూడా దేవుడు క్షమించేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం చేస్తుందంటే నీ జీవితంలో మార్పును కలిగిస్తుంది. కాబట్టి ఆమె కూడా మారు మనసు కలిగింది. ఇక మీదట ఆ పాపానికి నేను వెళ్ళకూడదు, ఇక మీదట ఆ లోకానికి వెళ్ళకూడదు, ఇక మీదట నేను ఆ ఛాయలకి వెళ్ళకూడదు అని మార్పు ఆమెలో కలిగించినట్లుగా మనము దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ రోజున దేవుని కబంధ హస్తాలలో దేవుని మహిమతో నింపబడ్డానికి, దేవుని కృపచేత మనం నింపబడ్డానికి, దేవుని సంరక్షణ మనం కలిగి ఉండడానికి మొట్టమొదటిగా మనలో ఏముండాలి? దైవ చిత్తానుసారమైన దుఃఖము ఉండాలి. ఒకటి. రెండవది మనం చూస్తే తొందరగా చదువుకుందాం. రెండవది అక్కడ ఏం రాయబడిందంటే రోదన చేసేవారు కావాలట. రోదన అంటే మన భాషలో చెప్పాలంటే అంగలార్పు అని కూడా చెప్పచ్చు. చెప్పండి, అంగలార్పు. చూడండి, ఒక ఆమె తన కొడుకు విషయమై ఎంత అంగలార్చుతుందో చూడండి. ఒకసారి లూకాసు వార్త 7వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఎడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోస్తున్న వారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లేమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ప్రియులారా, బాగా గమనించండి. ఈ లూకాసు వార్త 7వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే ఆ అబ్బాయి తల్లికి ఒకే ఒక కొడుకు, యవనస్తుడు, ఏమైపోయాడంటే చనిపోయాడు. చనిపోయిన కారణం బట్టి ఆ తల్లి విధవరాలు. ఇంకా కొడుకులు కానీ కూతుర్లు కానీ ఎవరు కూడా ఆమెకి భర్త కూడా లేడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఒకే ఒక కుమారుడు చనిపోవడం ఆమెకి ఎందుకు ఉందంటే చాలా అంగలార్పుతో ఉంది, చాలా వేదనతో ఉంది, చాలా అంగలార్చుతూ ఉంది, చాలా రోదనతో ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభుల వారు ఆ స్థలానికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆమెలో ఉన్న రోదన చూశాడు,
ఆమెలో ఉన్న అంగలార్పును చూశాడు. ఆమెలో ఉన్న రోదన ఏమిటి? ఆమెలో ఉన్న అంగలార్పు ఏమిటంటే, ప్రభువా నాకు ఎవరూ లేరు, నేను విధవరాలను, నాకు ఒకే ఒక కుమారుడు ఉన్నట్టుండి చనిపోయాడు, అయితే నా జీవితం ఏంటి ప్రభువా, నన్ను ఎవరు చూస్తారు, నా ఆశలన్నీ కూడా గాల్లో కలిసిపోయాయి, ఒకే ఒక కుమారుడు చనిపోయాడు అని చెప్పి ఆ తల్లి చాలా రోదిస్తూ రోదనముతో అంగలారుస్తూ ఏడుస్తున్న కారణం బట్టి యేసు ప్రభువే దగ్గరికి వచ్చి ఏం చేశాడంటే పాడిని ఆ శవాన్ని ముట్టాడట. హల్లెలూయా! ఆయన ముట్టగానే చచ్చిపోయిన వాడు ఏమైపోయాడు? లేచి కూర్చున్నాడు. చూసావా? అంటే ఆ కొడుకు బ్రతకడానికి కారణం ఏంటంటే ఆ తల్లి చేసిన అంగలార్పు, ఆ తల్లి చేసిన రోదన, ఆ తల్లి చేసిన ఆ కన్నీళ్లను మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మన జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయడానికి కొన్నిసార్లు మనం కూడా రోదనం చేయాలి. ఏం చేయాలి? రోదనం చేయాలి. కొన్నిసార్లు మనం కూడా ఏడవాలి. కొన్నిసార్లు ఏడిస్తే దేవుని కనికరం మన మీదకి వస్తుంది, వెంటనే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, మా చిన్నతనంలో మొట్టమొదటిగా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా మోకరించి వెంటనే కళ్ళల్లోంచి ఏమొచ్చేదంటే కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు ఎన్నో జవాబులు ఇస్తూ ఉండేవాడు. కానీ ఈ రోజుల్లో చూడండి, ఎవరైనా సరే నేను కన్నీటి ప్రార్థన చేస్తాను అనుకొని మోకరిస్తారు, కానీ ఆ కళ్ళల్లోంచి కన్నీరు ఒక్క చుక్క కూడా రాదు. అలా రాకపోవడానికి కారణం ఏమిటంటే ఈ హృదయము బండలాగా మారిపోయింది, ఈ హృదయం రాతి గుండె అయిపోయింది. ఈ హృదయం బండలాగా మారిపోయిన కారణం బట్టి ఈరోజు కన్నీరు కార్చాలనుకున్నా, ఈరోజు అంగలార్చాలనుకున్నా సరే మన కళ్ళల్లోంచి ఒక్క చుక్క నీరు కూడా రావటం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా కాదు, ఈ తల్లి చేసిన అంగలార్పు, ఈ తల్లి చేసిన రోదన దేవుని మనస్సు మార్చింది. వెంటనే దేవుడు ఆ బిడ్డను బ్రతికించాడు. తర్వాత ఆ బిడ్డ ఎప్పుడైతే బ్రతికి తల్లికి చేర్చాడో, తల్లి ఆ బిడ్డను చూసి మళ్ళీ ఏం చేసింది? సంతోషించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రోదనం అనేది, అంగలార్పు అనేది దేవుని జీవితంలో అద్భుతమైన కార్యాలు మనకు చేస్తాడు. దేవుడు మన వద్దకు వచ్చినట్లుగా చేస్తాడు. దేవుడు మన జీవితంలో స్వస్థపరిచినట్లుగా చేస్తాడు. దేవుడు మన జీవితంలో అద్భుతాలు జరిగించినట్లుగా చేస్తాడు. అలా జరగాలంటే నీవు కూడా దేవుని దగ్గర ఏం చేయాలి? రోదనం చేయాలి, అంగలార్చాలి. అప్పుడే మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తాడు. హల్లెలూయా. మూడవది అక్కడ అంటున్నాడు, కేకలు వేయాలంటున్నాడు. ఏంటండి? కేకలు. ఈ కేకలు ఏమిటంటే ఇది ప్రార్థనకు సూచనగా ఉంది. చెప్పండి, ప్రార్థనకు సూచనగా ఉంది. ఒకసారి చూద్దాం. మొదటి దినవృత్తాంతాల పుస్తకం 4వ అధ్యాయము ఒకసారి 9-10 వచనాలు చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల పుస్తకం 4వ అధ్యాయము 9-10 వచనాలు. యబ్బేజు తన సహోదరులు అందరికంటే ఘనము పొందినవాడై ఉండెను, వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. చదువు. యబ్బేజు ఇజ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా మా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు చేసిన మనవిని అతనికి దయచేసెను. అంటే యబ్బేజు దేని కొరకైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబు ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే వేదనతో చేశాడు అటు ప్రార్థన. ఏమిటి ప్రార్థన అంటే, ప్రభువా నా పేరే వేదన, నేను చాలా దుఃఖములో ఉన్నాను, నేను చాలా కన్నీటిలో ఉన్నాను, నా ప్రార్థన ద్వారా నువ్వు జవాబు ఇవ్వు ప్రభువా అని యబ్బేజు దేవుని దగ్గర ఏం చేశాడు? వేదనతో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి వెంటనే దేవుడు జవాబు ఇచ్చాడు. కాబట్టి నా సరిహద్దులు విశాలపరచండి, నాకు సమాధానం కలిగించండి, నీ హస్తం నాకు తోడుగా ఉంచండి, నా జీవితంలో నేను ఏది కోల్పోయానో కోల్పోయినవన్నీ నాకు ఇవ్వండి అని యబ్బేజు
ఆ వేదనతో చేసే ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ ప్రార్థన దేవునికి నచ్చిన కారణం బట్టి ఎబ్బేజు ఏమేమి అడిగాడో అవన్నీ కూడా దేవుడు అతనికి ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మంచి సమయమందు అలాంటి ప్రార్థన, అలాంటి కేకలు వేసేవారు ఇస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు మరొక మాట చూడండి, ఒకసారి చూద్దాం. 2వ దినవృత్తాంతాల పుస్తకం 7వ అధ్యాయము ప్రారంభ వచనం చూస్తే ఇక్కడ సొలొమోను కూడా చేసిన ప్రార్థన మనకు కనిపిస్తుంది. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను దహించెను, యెహోవా తేజస్సు మందిరము నిండెను. ప్రియులారా, ఈ 2వ దినవృత్తాంతాల పుస్తకం 7వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం చూస్తే అక్కడ బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం దగ్గర బలులు అర్పించాడు. ఆ మాంసాన్ని బలిపీఠం మీద వేశాడు. ఇప్పుడు ఏం చేయాలంటే దేవుని వద్ద నుండి ఏం రావాలి? అగ్ని రావాలి. చెప్పండి, ఏం రావాలి? వెంటనే ఆ బలిపీఠం ప్రక్కనే సొలొమోను మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇదిగో నీవు చెప్పినట్లుగా బలు అర్పించాను, ఇదిగో మాంసాన్ని బలిపీఠం మీద పెట్టాను, ఇప్పుడు పరలోకం నుండి అగ్ని దిగి రావాలి తండ్రి అని సొలొమోను బలిపీఠం దగ్గర ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసే ఆమేన్ అనగానే ఆకాశం తెరవబడి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క బలిపీఠం మీద ఉన్న మాంసం అంతా కూడా ఏమైపోయింది? దహించబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే సొలొమోను చేసే ప్రార్థనకి వెంటనే జవాబు వచ్చింది, అదే అగ్ని రావడం. కాబట్టి ఈ రోజున మన జీవితంలో కూడా అలాంటి కార్యాలు జరగాలంటే మనం కూడా దేవుని దగ్గర ప్రార్థించేవారిగా ఉండాలని దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాను. కాబట్టి ఎప్పుడు మన జీవితం ముగించబడుతుందో మనకు తెలీదు. పిల్లరా, బాగా గమనించండి. గత శుక్రవారం రాత్రి చెప్పాలంటే పకడాల ప్రవీణ్ గారు ఎంత బలవంతుడో, ఎంత గొప్ప దైవజనుడో, అలాంటి దైవజనుడు మరొక ఆయన కూడా చనిపోయారు. ఆయన పేరు ఏమిటంటే ప్రకాష్ గారు, గంటెల ప్రకాష్ గారు. ఎవరండి ఆయన? గంటెల ప్రకాష్ గారు అని. ఆయన కూడా మంచి ఉజ్జీవ ప్రసంగికుడు. చెప్పాలంటే అన్ని శాస్త్రాలు, అన్ని గ్రంథాలు బాగా చదువుకున్న వ్యక్తి. సొంతూరు గుంటూరులో ఉండి అనేక పట్టణాలకు వెళ్ళి సభలకు వెళ్ళి చక్కటి వాక్యం చెప్పే గొప్ప దైవజనులు. అయితే ఏమైందంటే 2 కిడ్నీలు పోయిన కారణం బట్టి మంచి హాస్పిటల్ తీసుకెళ్లారు, వైద్యం చేయించారు. అయితే దేవుడు చెప్పాడట, నా కుమారుడా, నువ్వు చేసే పరిచర్య అక్కడ ముగించబడింది, నువ్వు నా దగ్గరికి రా అని చెప్పగానే శుక్రవారం రాత్రి ఆయన కన్ను మూశారు. అయితే దేవుడు ఆ కుటుంబానికి ఆదరణ కలిగించాలని మీ అందరూ కూడా వారి కుటుంబం కొరకు ప్రార్థించండి. ఆయన పేరు ప్రకాష్ గారు, వాళ్ళ ఇంటి పేరు గంటెల ప్రకాష్ గారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యూట్యూబ్లో కొడితే ఆయన చెప్పే వర్తమానాలు వస్తాయి, అటువంటి గొప్ప దైవజనులు. కాబట్టి ప్రియులారా, ఎందుకు చెప్తున్నానంటే ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు. ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతారో మనకు తెలీదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనము బ్రతికి ఉండాలంటే దేవుని సంరక్షణలో, దేవుని కాపుదలలో మనం ఉండాలంటే, దేవుని తోడు మనకు ఉండాలంటే, దేవుని కాపుదల మనకు ఉండాలంటే, దేవుని సంరక్షణ మనకు ఉండాలంటే ఈ 3 మన జీవితంలో ఉండాలి. 1 దైవ చిత్తానుసారమైన దుఃఖము, 2 రోదనం అంటే అంగలార్పు ఉండాలి మనలో, 3వది ప్రార్థన. ఈ 3 కార్యాలు మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆయన సంరక్షణ మనకు కలిగిస్తాడు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. దేవుడే సంరక్షణ కలిగిస్తే, దేవుడే కాపుదలతో మనం కాస్తే సాతాను ఏమి కూడా మనలను చేయలేడు. దేవుని చేతుల్లో ఉండి ఎవరు కూడా మనల్ని అపహరించలేరు. అంత గొప్ప బలమైన హస్తం దేవుని హస్తం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయమందు సింహం అంటే సాతాను, అపవాది, వాడు గర్జించిన సింహం వలె వెదుగుతూ తిరుగుతూ ఉన్నాడు. ఏం చేస్తాడంటే నీ వద్దనున్న భక్తిని, నీ వద్దన్న పవిత్రతను, నీ వద్దన్న ప్రార్థనా జీవితాన్ని, నీలో ఉన్న నీతిని వాడు ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. నీ డబ్బును నాశనం చేయడు, నీ సంపద నాశనం చేయడు, నీ వెండి బంగారంలో నాశనం చేయడు, నీకున్న వస్త్రాలు నాశనం చేయడు, నీకున్న ఆస్తిని నష్టం చేయడు. కానీ వాడు చేసే నష్టం ఏమిటంటే నువ్వు ఏదైతే దేవుని దగ్గర సంపాదించుకున్నావో దానిని నాశనం చేస్తాడు. ఒకవేళ ఆలోచన కలిగితే, అవును ప్రభువా, నిజమే, ఒకప్పుడు నేను భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థనలో, నీతిలో ఎంతో చక్కగా ఉండే వ్యక్తిని,
కానీ ఇప్పుడు అన్నీ కోల్పోయాను. అయితే ప్రభువా మరలా మునుపటి లాంటి జీవితాన్ని నాకు ఇవ్వండి ప్రభు అని ప్రభు దగ్గర అడిగితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు ఒకసారి లేచి నిలబడదాం. మనం లేచి నిలబడి ఒక్కసారి ప్రభు సన్నిధిలో మనం లేచి నిలబడి చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. హల్లెలూయా. చెప్పబడిన ప్రతి మాట మన హృదయాల్లో ఫలించినట్లుగా, దేవుడు మన జీవితాల్లో కార్యం జరిగించినట్లుగా ప్రతివారు ప్రభు దగ్గర మనము నోరు తెరిచి ప్రభుని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ మనకు కనబడినట్లుగా, దేవుని ఆత్మచేత మనం నింపబడినట్లుగా ప్రతివారు దయచేసి కళ్ళు మూసుకొని తల్ల వంచి చెప్పిన